కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ లో వర్గ విభేదాలు మరోసారి బగ్గుమన్నాయి. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుపై సొంత పార్టీ నాయకులు తిరుగుబాటు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి కామారెడ్డి సిడిసి చైర్మన్ మహమ్మద్ ఇర్షాదుద్దీన్ రాజీనామా చేశారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్తలకు ఎలాంటి గుర్తింపు లేదంటూ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు సిడిసి చైర్మన్ లేఖ రాశారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేలకు మించి పిఏల పెత్తనం కొనసాగుతుందంటూ లేఖలో వివరించారు. ఇలాంటి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీలో ఇమడలేకపోతున్నామంటూ లేఖను విడుదల చేశారు. కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ లో వర్గ విభేదాలు మరోసారి బగ్గుమన్నాయి. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుపై సొంత పార్టీ నాయకులు తిరుగుబాటు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి కామారెడ్డి సిడిసి చైర్మన్ మహమ్మద్ ఇర్షాదుద్దీన్ రాజీనామా చేశారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్తలకు ఎలాంటి గుర్తింపు లేదంటూ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు సిడిసి చైర్మన్ లేఖ రాశారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేలకు మించి పిఏల పెత్తనం కొనసాగుతుందంటూ లేఖలో వివరించారు. ఇలాంటి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీలో ఇమడలేకపోతున్నామంటూ లేఖను విడుదల చేశారు. ఇక కాంగ్రెస్ లో వర్గ విభేదాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే రవీందర్, ఈ విభేదాలకు కారణాలేంటి? రవీందర్, ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చిచ్చు నెలకొంది. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పై సొంత పార్టీ కార్యకర్తలే తిరుగుబాటుకు దిగారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కామారెడ్డి సిడిసి చైర్మన్ మహమ్మద్ ఇర్షాదుద్దీన్ ఎల్లారెడ్డి ఎమ్మెల్యేకు తన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా పత్రాన్ని అందజేయడం జరిగింది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో గత కొద్ది రోజుల నుంచి వర్గ విభేదాలతో పాటు పార్టీ సీనియర్ కార్యకర్తలకు ఎలాంటి గుర్తింపు లేదని ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన సందర్భం నెలకొంది. సిడిసి చైర్మన్ గా కొనసాగుతున్నట్టు మహమ్మద్ ఇర్షాదుద్దీన్ గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఇలాంటి వ్యవహారాలు సర్వసాధారణమైపోయింది. కేవలం ఎమ్మెల్యే తన పూర్తి వ్యవహారాలు కేవలం పిఏలకే వదిలేసి ఎల్లారెడ్డి నియోజకవర్గంలో దాదాపుగా 6 పిఏలకు వివిధ మండలాల్లో శాఖల వారికి అప్పచెప్పడం జరిగింది. ఆరోగ్యశ్రీకి సంబంధించిన అంశాలు కానీ, ఇతరత్ర పెన్షన్ సంబంధించిన విషయాలు కానీ, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన అంశాలు కానీ ఏదైనా నేరుగా పిఏలతో టచ్ లో ఉంటే సరిపోతుంది. ఇక సెకండ్ క్యాడర్ కార్యకర్తలకు ఏమాత్రం పట్టింపు లేదు, పట్టించుకునే పరిస్థితి కూడా ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైనా అవసరం ఉంటే కేవలం పిఏలు అందుబాటులో ఉంటున్నారు తప్ప సరైన ఎమ్మెల్యే గాని ఇతరత్ర నాయకులు గాని ఎట్టి పరిస్థితుల్లో రెస్పాండ్ కావడానికి వీలుండదు. కేవలం ఎమ్మెల్యే ఆధిపత్య పౌరులు మాత్రం ప్రదర్శిస్తున్నాడు. గత కొద్ది కాలంగా కష్టకాలంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో అనేక పర్యాయాలుగా మేము కష్టపడి పార్టీని గెలిపించుకుంటే కేవలం మదన్ మోహన్ రావు పిఏలకి పెత్తనం ఇచ్చేసి తమను ఏమాత్రం ఖాతరు చేయడం లేదంటూ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో గత కొద్ది రోజుల నుంచి జరుగుతున్నటువంటి బహిరంగ రహస్యం. అయినా ఎమ్మెల్యేలో ఎలాంటి ఈ అంశం పైన క్లారిటీ లేకపోవడంతో గత కొద్ది రోజుల నుంచి సెకండ్ క్యాడర్ మొత్తం ఎమ్మెల్యే వైఖరి పైన గుర్రుగా ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఇర్షాదుద్దీన్ కూడా అదే అంశాన్ని తన లేఖలో ప్రశ్నించారు. ఎమ్మెల్యే గత కొద్ది రోజుల నుంచి ఏ అంశం పైన కలుద్దామంటే కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు. కేవలం పిఏల పెత్తనం కొనసాగుతుంది. ఎక్కడ కూడా ఉండదు రాష్ట్రంలో. ఎమ్మెల్యేలు పిఏలను ఒకరు లేదా ఇద్దరు మాత్రం పెట్టుకుంటారు. కానీ ఎమ్మెల్యే ఏకంగా 6 పిఏలను పెట్టుకున్నారు. ఇక పిఏల పెత్తనం వల్ల విసిగి వేసారిపోతున్నామని పిఏలు మారిస్తే తప్ప కాంగ్రెస్ పార్టీ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో బతికి బట్ట కట్టే పరిస్థితి ఉండదు. రవీందర్, చూసుకుంటే సిడిసి చైర్మన్ ఇర్షాదుద్దీన్ ఎమ్మెల్యేల కంటే పిఏల పెత్తనమే ఎక్కువగా కనిపిస్తుందని మాట్లాడడం జరిగింది. ఆ నియోజకవర్గానికి సంబంధించిన పిఓలా లేకపోతే ఇంకా కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే యొక్క పిఏలు అట్లా చేస్తున్నారా? స్పెసిఫిక్ గా ఏమైనా మాట్లాడడం జరిగిందా? ముఖ్యంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కార్పొరేట్ సంబంధించిన స్పెషాలిటీ చూసే వ్యక్తులు పిఏలుగా వ్యవహరిస్తున్నారు. కాన్స్టిట్యున్సీకి ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులు కూడా పిఏలుగా కొనసాగుతున్నారు. కాన్స్టిట్యున్సీ మీద అనుభవం లేని పిఏలు ఉన్నారు. కనీసం వాళ్లకు పెన్షన్లకు సంబంధించిన అంశం దరఖాస్తు ఏ విధంగా తీసుకుంటారు, అదేవిధంగా ఇందిరమ్మకి ఇళ్లకు సంబంధించిన దరఖాస్తులు ఏ విధంగా తీసుకుంటున్న అంశం పైన పూర్తిగా వరకు క్లారిటీ ఉండదు. కేవలం ఎమ్మెల్యే తమ కార్పొరేట్ ఏదైతే వ్యవహారాలు చూస్తాడో ఆ వ్యవహారాలకు సంబంధించిన
పిఏలు మాత్రమే కొనసాగుతున్నారు. ఇక కాంగ్రెస్ క్యాడర్ కానీ కాంగ్రెస్ నాయకులు కానీ అంశం పైన చాలా రోజుల నుంచి గురుగా ఉన్నారు. పలుమార్లు పిఏల పైన కార్యకర్తలు దాడి చేసిన సందర్భం కూడా స్పష్టంగా ఉంది. స్వయాన కార్యకర్తలు పిఏలను చితకబాదిన సందర్భం కూడా స్పష్టంగా కనబడింది. అయినా ఎమ్మెల్యే వైఖరిలో ఎలాంటి ప్రత్యాతాపం కానీ పిఏలను మారుద్దామనే ఆలోచన కానీ రాకపోతుందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే వల్ల జరిగింది. ముఖ్యంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో వర్గపోరు రోజు రోజుకు ముదురుతుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పైన ఇటు సొంత పార్టీ నాయకులు కార్యకర్తలు తిరుగుబాటు బావుట ఎగురవేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఇదే పరిస్థితి కొనసాగితే పార్టీ గట్టెక్కించడం కష్టము. అదేవిధంగా పార్టీలో ముందటి నుంచి ఉన్నటువంటి కార్యకర్తలకు ఏమాత్రం గుర్తింపు లేదు. కేవలం పార్టీ మారిన వ్యక్తులకు మాత్రమే ఎమ్మెల్యే అతని పిఏలు పెద్దపీట వేస్తున్నారనే ఆరోపణలు కూడా బలంగా వినబడుతున్నాయి. రైట్ రవీందర్, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే కామారెడ్డి జిల్లాలోని కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు మరొకసారి బగ్గుమన్నాయి. అండ్ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుపై సొంత పార్టీ నాయకులే తిరుగుబాటు కూడా చేయడం జరిగింది. అండ్ అట్లనే అక్కడ ఉండేటువంటి సీనియర్ నాయకులకు ఎవరికి కానీ ఎలాంటి గుర్తింపు లేదంటూ కూడా ఇర్షాదుద్దీన్ లేఖ రాయడం జరిగింది. అండ్ అట్లనే ఆయన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా కూడా సిడిసి చైర్మన్ ఇర్షాదుద్దీన్ కూడా చేయడం జరిగింది. మొత్తంగా సొంత పార్టీ నేతలే వారే వర్గ విభేదాలు కాంగ్రెస్ పార్టీలో గుప్పుమనడం మనం చూస్తున్నాం.